తుఫాన్ కాదు, భయంకరమైన గాలిని రప్పించాడు. హల్లెలూయా. ఆ కదలి సముద్రం కూడా వెడల్పు ఎంత ఉంటుందో తెలుసా? సుమారు 4-5 మైళ్ళు వెడల్పు. చాలా సునాయాసంగా వెళ్ళిపోవచ్చు. ఒక 5 గంటలు 6 గంటలు వెళ్ళిపోవచ్చు. దగ్గర 10 మంది ఉన్నారు, మొత్తం వెళ్ళిపోతారు. కానీ మధ్యలోకి వచ్చే వరకు ప్రభు ఆగాడు. వీళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అనుకున్నారు. ఇంకా వీరి వల్ల అవదన్న పరిస్థితులు తీసుకొచ్చి గాలి రప్పించాడు. గాలి చూడగలం అంటాడు, చూడలేదు. కానీ ఏం చూడగలం? ఆయన గాలి ప్రభావం ఉందని దేని బట్టి చెప్పచ్చు? నీడు అలలుగా చెలరేగేదాన్ని బట్టి చెప్పచ్చు. అలాగే నీ సమస్య కనబడదు, నీ సమస్య పరిస్థితుల్ని ప్రభావితం చేస్తుంది. నీ అనారోగ్యం కనబడదు, శరీరాన్ని మీద దాని ప్రభావం చూపుతుంది. ఈ పక్కడు చెప్పండి, శ్రమ ఎప్పుడు, సమస్య ఎప్పుడు కనబడదు, అది పరిస్థితుల్లోనే కనబడుతుంది. సమస్యలో కనబడుతుంది, పరిస్థితుల్లో కనబడుతుంది. సమస్య పరిస్థితుల్లో కనబడుతుంది, సమస్య కనబడదు. హల్లెలూయా. ఈరోజు వినేవాడు ధన్యులు. నేను చాలా డీప్గా తీసుకెళ్తున్నానే. ఎప్పుడు అన్నీ బోధిస్తున్నాడు కదా, ఎప్పుడు వినే కదా అంటే, ఓ వన్ డే యూ విల్ ఫీల్ అషేమ్డ్. నువ్వు సిగ్గుపడతావు ఆ రోజు ప్రభు సన్నిధిలో ఉన్నావు. ఇన్ కేస్ యు గో టు హెవెన్. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. మాస్టర్ థ్యాంక్ యూ. భయంకరమైన గాలి వేస్తుంది. ఆ గాలి నీటి మీద ప్రభావం చూపి భయంకరమైన నవలుగా చెలరేగి పరిస్థితి అంతా అల్లకల్లోలం చేస్తుంది, గర్విల్ చేస్తుంది. ఇప్పుడు వారిలో కలిగింది ఏంటో చెప్పండి. అక్కడి పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు వారు ప్రయత్నించుండరా? ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేద్దాం ప్రయత్నించుండరా? చేశారు, మానవ ప్రయత్నం చేశారు. ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం నడుస్తున్నప్పుడు మీరు నిద్రపోతున్నారంటే నీ ఒడిలో సాతాను పడుకున్నాడు. మీకు డౌట్ అంటే ఎవరైనా గొప్ప దైవజనుల దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుని నేను చెప్పింది కరెక్ట్ కాదు. ఎవరు నీ ఒడిలో పడుకున్నారు? కూర్చుని వింటూ నీ ఆలోచన ఎక్కడికి వెళ్ళి అంటే కరెక్ట్గా ఇక్కడ కూర్చున్నాడు, నీ బుర్రను కంట్రోల్లో తీసుకున్నాడు. ఆట పట్టుకుని నువ్వు ఇంటికి వెళ్తావు కదా, నీ ఇల్లు వెళ్ళి ఎవరితో ప్రభు చెప్పన్నాడు, నిద్రపోతున్నావు జాగ్రత్త. నీ ఒకదాని వలన నీ ఇల్లంతా కలిగి లేకపోతుంది. నేను ఇక్కడ వచ్చి నిద్రపోతున్నాను. నిద్రపోవాలంటే మంచంలో పడుకోబెట్టుకో, ప్రభు నేనేమంటావు, విశ్రాంతి తీసుకుని ప్రభు నేనేమంటావు. కానీ వచ్చి ఇక్కడ జోగుతుండో చూసా, అది డేంజర్. హల్లెలూయా. It's very serious. You can't just escape. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైతే మానవ సామర్థ్యం చేయి దాటిపోయిందో ఇప్పుడు వాళ్ళలో కలిగింది ఏంటో చెప్పండి. చెప్పండి, భయం. భయానికి మెయిన్ కారణం ఏంటో చెప్తాను, నీ పాపం. భయానికి మెయిన్ కారణం ఏంటి? మీకు సీక్రెట్ చెప్పచ్చా? మీలో చాలా మంది అనుభవించుంటారు. మేబీ యూ మస్ట్ హావ్ కమ్ త్రూ దిస్ ఎక్స్పీరియన్స్. స్కానింగ్ చేయించుకుంటారు, రిపోర్ట్ వస్తుంది. ఒకవేళ నువ్వు చదువుకుని అర్థం చేసుకోగలిగితే ఓకే, లేదా ఎవరు నీకు చెప్పానుకో, డాక్టర్ చెప్పాడు అనుకో, ఆ రిపోర్ట్ చూడగానే నీకు ధైర్యం వస్తుందా, భయం వస్తుంది? జాగ్రత్త. అంటే ఇప్పుడు స్పిరిట్ ఎక్కడున్నాడు, దురాత్మ ఎక్కడున్నాడు? నీలో లేడు, ఆ పేపర్లో ఉన్నాడు. హల్లెలూయా. అదే ఎవరైనా రిపోర్ట్ తీసుకొస్తే దాని ముందు ఇలా పట్టుకుంటాను, ఎందుకంటే దాంట్లో స్పిరిట్స్ ఉంటాయి, డెవిల్స్. నేను భయపెట్టే డెవిల్స్ ఉంటాయి అందులో. అప్పుడే నాతో ఉంటాయి మాట. నేను హ్యాండిల్ చేస్తుంది స్పిరిట్స్ని, శరీరం కాదు. పట్టుకొని యేసు నామములో నిన్ను నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఎవరు రిపోర్ట్ వాళ్ళు వినాలని వాళ్ళు కలిగే భయాన్ని పోగొట్టడానికి
యేసు నామములో ఈ రిపోర్ట్ నేను క్యాన్సిల్ చేస్తాను. అర్థమేంటో తెలుసా? ఆ రిపోర్ట్ అక్షరాలు వచ్చేయడం కాదు, దాని మీద డామినేట్ చేస్తున్న స్పిరిట్స్ ని కొట్టి పడేశాను. హల్లెలూయా. ఎవరి నామంలో కొట్టి పడేశాను? యేసుక్రీస్తు. ఇట్స్ ఓవర్. ఇంకా రిపోర్ట్ పనిచేయదు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏది నమ్ముతావు అదే నీ జీవితం. రిపోర్ట్ నమ్మావనుకో అందులో ఉన్నది మేము పనిచేస్తాం. ఎవరికైనా అర్థమైంది? గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. వినండి, రిపోర్ట్ వాస్తవమే, రిపోర్ట్ నిజమే, కానీ సత్యం కాదని మీకు అర్థం. యూ విల్ టేక్ సమ్ టైమ్ టు అబ్జర్వ్ దిస్. అంటే అర్థం అయ్యింది కాదు, వాస్తవే నిజమే, కానీ అది మాత్రం సత్యం కాదు. ఎందుకు తెలుసా? సత్యం ఏంటో తెలుసా? ఎంత భయంకరమైన స్థితి అయినా, చనిపోయి 4 దినం కుళ్ళిపోయినా మృతుల నుంచి లేపుటకు శక్తివంతుడైన హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న యేసుని. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళలో కలిగిందేంటి? వారి అదుపు దాటిపోయింది. వినండి, ఈరోజు నీకు నాకు ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ? నీకున్న ధైర్యం ఏంటో తెలుసా? నీకు తెలుసు నీ పరిస్థితులు తారుమారైపోయింది తెలుసు, నీ కుటుంబం తల మీద అయిపోయిందని తెలుసు, నీ పరిస్థితి జారిపోతుందని తెలుసు. అయినప్పటికీ పేతురు, యోహాను, యాకోబు, యోహాను వలె, అందరి వలె మాకు తెలుసు, నాకు ఉద్యోగం ఉంది, నాకు అది ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు ఆస్తి ఉంది, నా కణవాలు ఉంది, నా డిగ్రీలు ఉన్నాయి, నా హోదా ఉంది, నాకు అందచందాలు ఉన్నాయి. ఓ అవి కూడా ప్రభు రోజు తీసేస్తాను నీ చేతులు చేయాలి. ఇప్పుడు వాళ్ళు కలిగింది ఏంటి? ఫియర్. ఈ ఉదయకాలంలో మీకు చాలా డీప్ థింగ్ చెప్తారు. మీ పక్కడికి 3-4 చేయించి వారి ముఖంలో చూసి చెప్పండి, భయపడతారు. భయపడుతూ చెప్పదు, ధైర్యంగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, భయపడద్దు. భయపడొద్దు. నీతో నువ్వు చెప్పుకో, భయపడొద్దు. భయపడద్దు. భయపడొద్దు. నీ పేరు చెప్పి చెప్పుకో. జఫన్యా భయపడొద్దు. జఫన్యా భయపడొద్దు. జఫన్యా భయపడొద్దు. ఆ స్పిరిట్ సిద్ధిగా నిన్ను నలిపేస్తున్నాయి, ఈ కుటుంబాన్ని కృంగదీస్తున్నాయి. ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు? చెప్పు, నీ పేరు చెప్పు. సుచి, భయపడద్దు. జఫన్యా భయపడొద్దు. చెప్పు, యేసు నాకు తోడై ఉన్నాడు. యేసు నాకు తోడై ఉన్నాడు. ఆయన కనబడట్లేదు కానీ, ఆయన నాకు కనబడట్లేదు కానీ తోడై ఉన్నాడు. నాకు తోడై ఉన్నాడు. సమీపంగా ఉన్నాడు. నాకు సమీపంగా ఉన్నాడు. నేరుగా ఉన్నాడు. నా కుడి పక్క నీడగా ఉన్నాడు. నడిపిస్తున్నాడు. నా ముందుండి నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను భయపడను. నా ప్రభు నాకు తోడై ఉన్నాడు. నా ప్రభు నాకు తోడై ఉన్నాడు. మనకి ఎప్పుడైతే భయం చేపనంటే, భయం ఎప్పుడైతే నీకు కలుగుతుందో నువ్వు చూడవలసిన దాని వాస్తవాన్ని నువ్వు ఎప్పుడు చూడవు. ఏం చూడవు? వాస్తవ స్థితిని నువ్వు ఎప్పుడు చూడలేవు. భయం చేసే పని నీ కళ్ళ మీద ఎఫెక్ట్ పెడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నా గురించి ఏదో చెడ్డగా ఉంటాడు రాజీవ్ బ్రదర్, ఓకే, ఆయన తెలియదు, భయం వచ్చేసింది. ఇప్పుడు నన్ను ఎలా చూస్తాడు తెలుసా? అన్నిగా చూడడు, సేవకుడిగా చూడడు, శత్రువుగా చూస్తాడు. భయం ఏం చేస్తుంది? శత్రువుగా చూస్తాడు. హల్లెలూయా. వాళ్ళు ఎంత భయం కలిగిందో తెలుసు, వాళ్ళకి అర్థమైంది. ఇక మేము చచ్చిపోతాం, ఎత్తుకోవడం ప్రయోజనం లేదు సముద్రాన్ని. ఇట్స్ నో యూస్, దే డై. ఆ భయం ఏం చేసింది తెలుసా? వారి కళ్ళు మీద ఎఫెక్ట్ చూపించింది. మీరు చూడగలిగిన ఆశీర్వాదాన్ని చూడకపోతాం. కారణం ఏంటో తెలుసా? నీ పాపమును బట్టి కలిగే భయం నీ పరిస్థితిని కృంగదీస్తుంది. అరే చదువుకున్న పిల్లలు ఎవరు ఆస్కింగ్ క్వశ్చన్, మీకు ఎప్పుడైనా మీరు కూడా చదువుకున్నప్పుడు, మీరు చదువుకున్న రోజుల్లో యాజ్ అ స్టూడెంట్ ఎగ్జామ్ రాసిన తర్వాత
బయటకు వచ్చిన తర్వాత క్వశ్చన్ చూసి అది నీకు బాగా వచ్చింది కానీ ఎగ్జామ్లో రాయలేదండి. బయటకు వచ్చాక ఎవరో చెప్తారు ఇది రాసావని, నేను రాయలేదు నాకు రాదు. అరే రాత్రి కదా మన ఎంత వచ్చారు, ఇది ఆన్సర్ ఇదే కదా. అవును కదా, అవును. 5 మార్కులు పోయేవి నాకు. వచ్చింది రాకపోతే పోయేకపోలేదు, వచ్చింది 5కి 5 తెచ్చుకునే మార్క్స్. ఎప్పుడైనా ఎవరున్నారంటాను సిగ్గుపడలే, కొంచెం చిట్లు పెట్టి రాసి పాస్ అయిన వాళ్ళు ఎవరంటే చెప్పే కదా. అంత మోసగా ఉన్నారు ఇక్కడ. ఐ టెల్ యూ, యు ఆర్ ఎ థీఫ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కాకుండా చూసారు యథార్థం ఉన్నాడు చెప్పే, నేను చూసి రాశాను. అబద్ధాలు ఆడారా, జీసస్ ఇస్ సీయింగ్, నాట్ పాస్టర్ అవడాడు ఎవడు కాదు, బట్ జీసస్ ఇస్ సీయింగ్. ఎప్పుడు రాయలేదా నీతి మంత్రులు మీరంతా చేయకుండా లెట్ జీసస్ సీ యువర్ హ్యాండ్స్. మీరు చూసి రాస్తానంటే పుస్తకాలు డెస్క్లో పెట్టి చిన్న మైక్రో స్లిప్లు పెట్టి అని ఇప్పుడే తిరుగుతున్నారు. మొత్తం అందరూ ప్రభువుని క్షమించుకుంటా, క్షమించండి యేసయ్య. దేవునికి కావాల్సింది స్టైల్ పోయేవాడు కాదు, యథార్థంగా ఒప్పుకున్నాడు. నేను దొంగలు క్షమించండి, నేను పాపి, ఘోర పాపి, అవును ఒప్పుకున్నవాడు ప్రభు కావాలి, స్టైల్ పోయేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మీలో ఎంతమందికి తెలుసు నేను కాపీ చేయబట్టి సబ్జెక్ట్ పాస్ అయినా వాళ్ళు ఎవరు ఉన్నారు? పైపెచ్చు నేను పాస్ అయ్యాను. నీకు తెలుసు లోన యూ డిడ్ ఏ రాంగ్, బట్ బయట మాత్రం కవరింగ్ పాస్ అయిపోయారు. అది ఎంత నలిపేస్తుంది తెలుసా నీ లోన. హల్లెలూయా, 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 హల్లెలూయా. వినండి, యేసు ప్రభు ఆ దూరంలో లేడు వారికి, కానీ భయంకరమైన గాలి అలలు ప్రభావం, అలల రూపంలో గాలి ప్రభావం చూపింది. నాకు ఆ కథ భయంకరమైన గాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ సమస్య కూడా ఏం చేస్తుంది? నీ పరిస్థితులు మార్చుతుంది, ప్రభావం చేస్తుంది. ఓ హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి ఆశీర్వాదం ఉన్నాయి? ఎంతమందికి అర్థం అవుతుంది దేవుడి వాక్యం? టేక్ కేర్, బీ కేర్ఫుల్. వెరీ ఇంట్రెస్టింగ్. లార్డ్ జీసస్ హెల్ప్ మీ అండ్ యువర్ సర్వెంట్. ఓ మై గాడ్. అప్పుడు నాకు అదృశ్యుడే వారితో ఉన్న యేసు వారి కేకలు వేస్తున్నారు, భయపడిపోయారు. ఇక చచ్చిపోతాం మేము, ఇక మాకు వేరే సోర్స్ లేదు భయపడ్డానికి. ఆ సమయంలో బైబిల్ మళ్ళీ అంటుంది, వెంటనే ఆయన ప్రత్యక్షమైన. హల్లెలూయా. ఆయన బిడ్డలు కన్నీరు కాల్సి ఊరుకునే దేవుడు కాదు. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నిరస్థితి సహాయ స్థితిలో ఉన్నప్పుడు నిన్ను చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. వినండి, నీకు ఈ హృదయకాలంలో గొప్ప మాట నేను చెప్తాడు. నువ్వు ఘోరమైన శ్రమలో ఉన్నప్పుడే ఆయన ప్రత్యక్షత ఇస్తాడు. హల్లెలూయా. ఎవరైనా ఉంటే నువ్వు ఘోరమైన ప్రభువా ఇది నాకు ఆధారం లేదు, ఎవరినేమి చేయలేదు, ఈ సహాయం నాకు కావాలన్నప్పుడు విను, నీకు సహాయం ఇచ్చే కంటే ముందు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా నువ్వు నమ్మదగిన నా మంచి దేవుడు. ప్రభువా నువ్వు నమ్మదగిన మంచి దేవుడివి. ప్రభువా నేను నమ్మదగిన మంచి నా దేవుడు. నేను నమ్మదగిన నా మంచి దేవుడివి యేసయ్యా, నీవేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సహాయం ఇస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నీకు తోడుగా నీ సహాయం సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యక్షమైన దేవుని నడుచుకుంటూ వచ్చినట్టు 12 మంది చూశారు సముద్రం నీటి మీద. వస్త్రం తడలే, ఆ పై వస్త్రం గాలికి జెండాలకి ఎగరలే, ఎలా ఉన్నాడు. గాలి విపరీతంగా వేస్తుంది. ఛాన్స్ వినండి, బట్టలు తడలే, అంచు కూడా తడవలేదు ఆయనకి. మై గాడ్ మీకు అర్థం లేదు నాకు తెలియదు. హల్లెలూయా. ఆయన పేరేంటి చెప్పండి? యేషువా. చెప్పండి, యేషువా. యేషువా. ఇప్పుడైతే శరీరం దానిగా ఉన్నాడు. ఈ యేసే మీకు గుర్తుందో లేదు, బైబిల్ ప్రారంభంలో ఆయన జలములపై అల్లాడెను.
ఆత్మ జలములపై ఆయన ఆత్మ ఎవరనుకున్నారు? యేసే. ఆయన బట్టలు తడలేదు, ఆయన వస్త్రాలు కూడా గాలికి కదలలేదు, ఎగరలే కదా, కదలలేదు. ఇలాగే చెప్పాను, భయం ఏం చేస్తుంది? మన చూపుని రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తాడు. యేసు నేను ఉన్నానని చెప్పడానికి వస్తే భూతం భూతం, భయం ఏం చేస్తుంది? నేను రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తాను, వాస్తవాన్ని మరుగు చేస్తుంది, నీ చూపు నుంచి మరుగు చేస్తుంది. రాసుకున్నాడు. భయపడావా? నువ్వు చూడవలసింది చూడలేవు. హల్లెలూయా. హల్లెలూయా. అపవాదికి తెలుసు నిన్ను భయపెడతాయి. నీకు దేవుడు ఏం చేస్తానని చెప్పాడో అది నువ్వు చూడకుండా వాడు భయమైన ఆయుధాలు మనం చేస్తాడు. మీలో చాలా మంది, సుమారు అందరు ఇక్కడ భయానికి దాసు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. మా బ్రదర్స్ అనుకోండి, చూస్తున్నాడు ఆ ధైర్యం కాదు. మీరు చెప్పండి చెప్తారు, అది ధైర్యం కాదు. నిటారుగా నిల్చున్నాడు, లోన ఫిక్స్ వచ్చి భయాన్ని నామోషపోతూ ఉంటాడు అన్నమాట, ధైర్యం అన్నట్టు. నో, చూడు నీ పాపం నేను భయంలో తీస్తాను. భయం ఎప్పుడైతే కలిగిందో నువ్వు చూడవచ్చు, నీ జీవితం ఎప్పుడూ చూడాలి. కుమార్ విన్నారు, యూ కెన్ నెవర్ సీ యువర్ ఫ్యూచర్, యూ కెన్ నెవర్ సీ వాట్ గాడ్ హస్ స్టోర్డ్ గ్రేట్నెస్ ఫర్ యూ వెన్ యు ఆర్ ఇన్ ఫియర్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఆశీర్వాదం. హల్లెలూయా. హల్లెలూయా. భూతం ఎప్పుడైతే భూతం అన్నారో వెంటనే ఆయన ఏం చేశారు తెలుసా? ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడబడి. ఏం చేశారట చెప్పండి? ప్రసంగం చేశారు. ఎక్కడ? సముద్రంలో. వీళ్ళు కేకలేస్తుంటే భయంతో చచ్చిపోతామని ప్రసంగం చేస్తున్నాడు ఆయన. ఏమని ప్రసంగం చేశాడు? ధైర్యం తెచ్చుకోండి. ఏమంటున్నాడు? నేనే. ఓ నేనే, చెప్పండి. ప్రభు అంటున్నాడు నేనే. నువ్వు అనగా ప్రభు అంటున్నాడు నేనే. అంటే అర్థం తెలుసా? నేనే మార్గమును సత్యమును జీవనైనా, నేనే పునరుద్ధానమును జీవనైనా, నేనే లోకములకు వెలుగై ఉన్నాను, నేనే మంచి కాపరిని, నేనే పరలోకముల ద్వారమై ఉన్నాను, నేనే నిజమైన ద్రాక్షావల్లిని. నమ్మిన వారు ఎవరుండే? నేనే జీవాహారమై ఉన్నవాడు అనువాడమై ఉన్నాను. I am who I am. హల్లెలూయా. 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 అన్నాడు అన్నాడు ధైర్యం ఇస్తానలే, నువ్వు తెచ్చుకోవాలి. ఆయన ధైర్యం ఇవ్వడు, నువ్వు తెచ్చుకోవాలి. రెండోది ఏమన్నాడు? భయపడద్దు. హల్లెలూయా. ఇప్పుడు ధైర్యం ఇచ్చేది ఎవరు? వినండి, దేవుడు నీకు ఎప్పుడు ధైర్యం ఇవ్వడు. దేవుడు నీకు విశ్వాసం కాదు ఇవ్వడం ఉంది. ఆయన నీకు వాక్యం ఇస్తాడు. ఏమిస్తాడు? వాక్యం ఇస్తాడు. వాక్యం నుంచి నీకు ఏం రావాలి? ఇప్పుడు ధైర్యం. అర్థమైన దేవుడు స్తోత్రించండి. హల్లెలూయా. 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 వింటున్నారు దేవుడు బిడ్డలారా? He will give his word. ప్రభా నాకు భయం వేస్తుంది అని అంటే వాక్యం ఇస్తాడు, వాగ్దానం ఇస్తాడు. నమ్మితే ధైర్యం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ. వింటున్నారా? ఇప్పుడు జాగ్రత్త. ఈ 12 మంది శిష్యులు నేల మీద ఉన్నప్పుడు అద్భుతం చూశారు. ఈ 12 మంది శిష్యులు విశ్వాసం కలిగి యేసు మాట విధేయనే ప్రయాణం చేస్తున్నారు. ఈ 12 మంది ఇప్పుడు ఎక్కడున్నారు? శ్రమలో ఉన్నారు. హల్లెలూయా. ముందుకు కదలేదు. ఎవరున్నారు? నా జీవితం ముందుకు వెళ్ళలేకపోతుంది, నా జీవితం, నా కుటుంబం. నమ్మిన వారు యథార్థంగా మనుషుల వైపు చూడదు,
మీరు చాలా మంది నేను చెప్తాను నేను చేతులు పట్టి మీలో పిల్లలతో సహా ఎవరొస్తారు ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఐఎమ్ అఫ్రైడ్ మనుషుల అభిప్రాయం మీద బ్రతుకుతున్నారు మీ జీవితాలు కూలిపోతున్నాయి పెద్దోడు ఏ సహోదరి మనుషుల అభిప్రాయం మీద బ్రతుకుతున్నావు జాగ్రత్త ఆ మనుషుల అభిప్రాయం అనే గుడిలో పడి సస్తున్నావు కూలిపోతున్నావు జాగ్రత్త మనుషులు మెప్పించేవాడు దేవునికి భయపడ్డాడు దేవునికి భయపడిన వాడు మనుషులు లెక్క చేయడాడు జాగ్రత్త డోంట్ స్పాయిల్ యువర్ ఫ్యూచర్స్ మీరు అనుకున్నా మేము బాగా చదివేస్తున్నాం మాకు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అవి మీకు అవే కాదు దేవుడు మీకోసం గొప్ప స్టోర్లో ఉంచాడు చూడండి తప్పే కుమారుడు వస్తే ఆయన ఏమన్నా అడుగుతున్నాడు ఎలా ఉండాలని కోరుకున్నాడు ఆయన తండ్రి ఎలా చూస్తున్నాడు ఆయన తండ్రి ఎలా చూస్తున్నాడు కొడుకుని కుమారుడుగా చూస్తున్నాడు ఆయన ఎలా కోరుకున్నాడు మీరంతా పనివాడు ఆయన కుమారుడుగా లేడు ద రీజన్ ఈస్ యు ఆర్ మెన్ ప్లీజర్ యు ఆర్ పీపుల్ ప్లీజర్స్ నీలో గాడ్ ఫియర్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సీయింగ్ ఇన్ స్పిరిట్ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుందంటే ఈ మాట కూడా ఆయన మాట్లాడుతున్నాడు హల్లెలూయా ఈ ఈ ఈ నేచర్ ఈ స్వభావం మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ తల్లిదండ్రుల నుంచి మీరు సంపాదించుకున్నారంటే ఆ స్పిరిట్ వర్క్ అవుతుంది మీ మీద దాన్ని మీరు వెరగొట్టుకుంటారా మీ జీవితాల్లో మీ ఈ తర్వాత వచ్చే తరం ఆశీర్వాదాలు డోంట్ డై గెటింగ్ రాక్ ఇన్ ద నెస్ట్ ఆఫ్ మెన్ పీసెస్ ఇంగ్లీష్ అర్థం తెలుస్తూ హల్లెలూయా చూడండి రాత్రి టైం ఎందుకంటే 4వ జామ్ అంటే ఉదయం 3 నుంచి 6 గంటల సమయం ఇంకా చీకటే భయంకర చీకటి అందులో నిద్ర వచ్చే టైం శక్తి ఉన్నది మనిషికి అంతేనా వినండి విశ్వాసం కలిగి మీరు మధ్యలోకి వచ్చారు ముందుకెళ్దామంటే వెళ్ళలేకపోతున్నారు ఆగిపోయారు స్టక్ అయిపోయారు మధ్యలో భయంలో ఉన్నారు ఈ లోపల యేసు వచ్చి అక్కడ ఏం చేస్తారు చూడండి వారు యేసు సముద్రం మీద నడవడం చూశారు ఇద్దరు చూసారు ముగ్గురు చూసారు అందరూ చూసారు అందరూ చెప్పాలి అందరూ చూసారు మళ్ళీ గుర్తు చేస్తారు నేల మీద చేసిన అద్భుతం 12 మంది చూశారు ప్రయాణం 12 మంది చేశారు ముందుకు వెళ్ళకుండా ఇరుక్కున్నది 12 మంది శ్రమలో ఉన్నవాళ్ళు 12 మంది యేసు సముద్రం నడిచి చూసిన వారు 12 మంది ధైర్యం తెచ్చుకుని నేనే భయపడబడి అన్న మాట ఎంతమంది విన్నారు అందరూ ఎంతమంది స్పందించారు మీకు అర్థంగా చెప్తాను వాక్యానికి 3 పేర్లు ఉన్నాయి there are 3 different names for the word of God ఒకసారి ప్రసంగం చేస్తుంది దాని మీద ఒకటి గ్రాఫే వాక్యం ఉన్న పేరేంటి గ్రాఫే అంటే రాయబడిన వాక్యం రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ నీ బైబిల్లోనూ గోడలో చూసేది అది గ్రాఫే రాయబడింది రెండోది లోగోస్ అంటే నువ్వు రాయబడింది అర్థం చేసుకున్నది లోగోస్ మూడోది ప్రేమ అంటే చూడండి ఇప్పుడు బోధిస్తున్నా అందరికీ బోధిస్తున్నాను ఒకరికి బోధిస్తున్నాను అందరికీ కానీ ప్రభు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు వ్యక్తిగతంగా తీసుకునేది అది రెమ ప్రభు నీకు గ్రాఫే కలిగిస్తాడంటే నువ్వు దాన్ని రెమాగా తీసుకోవాలి ఇప్పుడు ఎవరు తీసుకున్నారు రెమాగా 12 మందికి ఇచ్చాడు ఆ వాగ్దానం కానీ తీసుకుంది ఎంతమంది అందరూ విన్నారు కానీ పేతురు మాత్రం పర్సనల్గా తీసేసుకున్నాడు తన హార్ట్ నా మాటను తీసుకున్నాడు ప్రభు నాకే చెప్పాడని తీసుకున్నాడు ఇక్కడ ఎంతమంది పేతురులు ఉన్నారు నువ్వు వెళ్ళిపోవచ్చేమో వాక్యం నువ్వు అనుకుంటావు ఆదివారం గుడికి వెళ్ళాను పరలోకానికి వెళ్తాను ఐఎమ్ అఫ్రైడ్ దట్ యు మే గో టు హెల్ విన్నోడు కాదు పేతురులకు స్పందించాడు కావాలి పేతురు ఏమన్నాడు ఆగండి దాని ముందు వాళ్ళు ఎలా చూసారు వేసి భూతం ఇప్పుడు పేతురు ఏమర్థమైంది ప్రభు ఆయన మాట విడుదల చేయగానే
ఇప్పుడు బ్రహ్మగా ఎప్పుడైతే వాక్యం అర్థమైందో ఏమని పిలుస్తున్నాడు? ప్రభువా. ఎవరు ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువా. హల్లెలూయా. ఏమన్నాడు? నీవే అయితే. అది యాక్చువల్లీ నువ్వే అయితే కాదు, తెలుగులో ఇట్స్ ద రాంగ్ వే ఆఫ్ వర్షన్, కానీ గ్రీక్ భాషలో రాసిన చాలా వండర్ఫుల్. నువ్వు గనక అని అర్థం ఏంటి? ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వే అని నాకు అర్థమైంది. కాబట్టి చూడండి, యేసుని దేవుని నడిచి, మీరు వినాలి జాగ్రత్తగా, యేసు దేవుని నడిచినట్టు చూసేవారు సముద్రం నీళ్ళ మీద. సముద్రం మీద. ఇప్పుడు పేరు ఏమడుగుతున్నాడు? నీవే అయితే నీళ్ళ మీద నడిచి సముద్రం మీద కాదు. దట్ ఈస్ ద మిస్టరీ. దాంట్లో మర్మం ఉంది అక్కడ. బైబిల్ అంటే నీకు కిట్ట జ్ఞానంతో వాక్యం చూడక, వాక్యం తెలుపుతున్న నోరు మూసుకున్నాడు అని వ్యక్తి వక్రీకరించక. దట్స్ ఎ డీప్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు నేను మీకు మాట చెప్తాను, ఎవరైతే దేవుని వాక్యాన్ని గౌరవిస్తారు, ఆనర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బిలీవ్, అద్భుతమైన జీవితాలు ఉండేవారు. దే హావ్ గ్రేట్ లైఫ్. అసలు చాలా పవర్ఫుల్ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేవుడు. మరి యెహోవా రాబట్టి నీకేం తెలియదు, దగ్గు వస్తుంది, క్యాన్సర్. కొంతమంది పరీక్షిస్తాడు దేవుడు. ఆ మాటలు ఏం అర్థమవుతున్నాయి? కొంతమంది పరీక్షిస్తాడు మరి విశ్వాసాన్ని బలపరచడానికి. వాళ్ళు హెచ్చిపోయి గర్వించుకోవడం పౌరులు అనిచి ఉంచిన దేవుడు కార్యాలు కొన్ని సమస్యలు పెడతాడు వాళ్ళకి. ఆడవేలు. హల్లెలూయా. 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 దేవుని నడవడానికి కొంతమంది అడుగుతున్నాడు పేతురు. నీళ్ళ మీద. అదే యేసు సముద్రం మీద నడిచింది. ఎంతమంది కావాలి చెప్పండి. పేతురు నీళ్ళే ఎందుకు అడిగాడు? గాలి ఏంటి కదా? భయంకరం, బాయిస్ట్రస్ అని ఇంగ్లీష్ ఉంటుంది, అంటే ఫ్యూరియస్ విండ్, మహా ఘోరమైన గాలి. హల్లెలూయా. యేసు దేని మీద నడిచాడు? సముద్రం మీద. పేతురు దేని మీద నడవడానికి అడుగుతున్నాడు? నీళ్ళ మీద. తేడా చెప్తాను చూడండి. యేసు సముద్రం మీద నడిచాడు, కానీ పేతురు నీళ్ళ మీద నడిచిన కారణం ఏంటంటే సముద్రంలో ఎవరు అదుపులో ఉంది? యేసు ప్రభు. ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా. 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 ఆయన చెప్పకనే చెప్తున్నాడు, పేతురు గాలి వేయడం నిజమే, ఘోరమైన అలవాళ్ళని పట్టడం నిజమే, కానీ ఇదంతా ఎవరి అదుపులో ఉంది? ఎందుకంటే నీళ్లు కూడా ఆయన తాకలే. పేతురు అర్థమైంది సముద్రం ఎవరి కంట్రోల్ ఉందని. యేసు క్రీస్తు. క్యాచ్ చేయండి, స్పిరిట్ లో క్యాచ్ చేయండి, ఆత్మలో పట్టుకోవడం ప్రయత్నించారు. భయంకరమైన సముద్రం సమస్య యేసు చేతిలో ఉంది. పేతురుకి అర్థమైంది. అందుకే ఏమన్నట్టు తెలుసా? ఇప్పుడు నాకు సముద్రంతో పని లేదు, సముద్రం మీ అదుపులో ఉంది కాబట్టి నీళ్ళ మీద నడిచే మీ పక్కన చెప్పండి, నా భయంకరమైన సమస్యల మీద నా ప్రభుకి అధికారం లేదు. నా కుటుంబ సమస్యల మీద ప్రభుకి అధికారం లేదు. ఆయన అదుపులో ఉన్నాయి. ఆయన అదుపులో నా సమస్యలన్నీ ఆయన అదుపులో చెప్పండి, నా సమస్యలు ఆయన అదుపులో ఉన్నాయి. నా సమస్యలన్నీ ఆయన అదుపులో ఉన్నాయి. సమస్యలు ఆయన అదుపులో ఉన్నాయి. నా ఆర్థిక సమస్యలు ఆయన అదుపులో ఉన్నాయి. సమస్యలు ఆయన అదుపులో ఆయన సమస్యలు ఆయన అదుపులో ఉన్నాయి. సమస్యలు ఆయన అదుపులో ఉన్నాయి. నా ఆత్మీయ సమస్యలు ఆయన అదుపులో ఉన్నాయి. అడుగులు మాత్రమే వేయాలి. నేను అడుగులు మాత్రమే వేయాలి. నేను అడుగులు మాత్రమే వేయాలి. సముద్రాన్ని కంట్రోల్లో ఉన్నాడు. యేషువా నీకు స్తోత్రం. హల్లెలూయా. యేసుని గుర్తించగానే దిగిపోయాడు పేతురు. నేను అడిగాడా? నేర్చుకోండి, అడిగాడా లేదా? యేసుని గుర్తించగానే దిగిపోయాడు సముద్రంలోకి. ఏమని అడిగాడు? ప్రభువా, నీవైతే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చినప్పుడు నాకు సెలవిమ్ము. ప్రభు ఏమన్నాడు? మీరు ఒకసారి ఆ సీన్ గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మీరు సముద్రం ఒడ్డుకి వెళ్ళారా? వెళ్ళాం. మంచి గాలి వేస్తున్నాడు, మామూలుగా కదా, భయంకర తుఫాన్ టైం కూడా వెళ్ళారా?
ఇప్పుడు ఉదుగుతప్పుడు ఎవరు వెళ్ళాలి? ఎల్లుండి మీరు ఉంటారు కదా ఇప్పటికి గాల్లోకి వెళ్ళిపోయి ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అన్నాడు మీకు మాట అడుగుతాను, థింక్ చేయండి. ఎందుకంటే దేవుడు వాక్యం ఆలోచించండి. యేసు ఒక మాట అన్నాడు కదా వాళ్ళతో, ఆ భయంకర గాలి అన్నాడు కదా, అన్నాడు ఏమన్నాడు? ధైర్యం తెచ్చుకుని నేనే. మరి సముద్రం అంత గాలి, అంత అలలు, అంత శబ్దం అంటే ఈ మాట మాట్లాడగలగాని అంటే ఆయన ఎక్కడో లేడు, దగ్గరికి వచ్చి హల్లెలూయా. ఎంత దగ్గరికి వచ్చాడండి. ఇప్పుడు సముద్రం లేదు, పేదరికి యేసుకి పేదరి మధ్యన నీళ్ళు మాత్రమే ఉన్నాయి కదా. హల్లెలూయా. నమ్మిన వారు ఎవరంటే ప్రభు మీ పక్కన చెప్పండి, నా శ్రమలో ప్రభు నాకు సమీపంగా ఉన్నాయి. నా శ్రమలో నా ప్రభు సమీపంగా ఉన్నాయి. అవునాడు ఎంతమందికి ఈరోజు తన సేవకుడు నుంచి ప్రభు విడుదల చేస్తున్న మాట స్పష్టంగా నిలబడుతుంది? నా మాట స్పష్టంగా నాకు నిలబడుతున్నాను. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన నీకు అంత సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసువాని హల్లెలూయా. Thank you, Lord, for your love. Thank you for your promise. You never left us. ఎప్పుడు మమ్మల్ని వదలలేదు ప్రభు. మా భయపడి నిన్ను చూడలేని స్థితిలో ఉన్నా మమ్మల్ని క్షమించండి. నీ అతిథి కుమారుడు మా కొరకు ఇచ్చేస్తావయ్యా. ఆయన సరే మా గురించి థ్యాంక్ యూ ఫాదర్. వి ప్రైజ్. హల్లెలూయా. 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 వినండి దేవుని బిడ్డ, వినండి. ఓ యేసు ఏమన్నాడు? దానికి ఆన్సర్ ఇచ్చాడు. రా, హే పీటర్, కమ్ మ్యాన్, కమ్. ఆగండి. ఎవరికి లేదు పేదరికి ఏంటి? చూడండి, అక్కడ 12 మందికి విశ్వాసం ఉంది, కానీ పేతురులో ఆ సముద్రంలో యేసు మాట్లాడేసరికి తన విశ్వాసం పెరిగింది. వేరే వాళ్ళ విశ్వాసం కంటే ఆయన విశ్వాసం గొప్పదే. హల్లెలూయా. నా మాట అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. వినండి, ఎంత విశ్వాసం, వినండి ఎంత విశ్వాసం పెరిగిందంటే 12 మంది చూడదు యేసు సముద్రం నడవడం చూశారు. అందరూ చూశారు, అందరూ విన్నారు. కానీ ఒక్కడ మాత్రం ఆశ పుట్టింది, ఆయన లాగానే నడవాలని ఆశ కలిగింది. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని వినండి, విశ్వాసం అనుభవం పెట్టడం ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఇక అదోలేదు. He wants to bring his faith into experience. ఇస్తున్నా లేదా? ఉంది. సముద్రంలో ఆ టైంలో సముద్రంలో తుఫాను, మన భాషలో చెప్పాలండి, ఎవడన్నా బుర్రండోడు కాలు పెట్టడంలో ఆగండి. పేతురు ఎప్పుడు ధోనిలోంచి కాలు తీసి బయట పెట్టాడు? ప్రభు చెప్పిన తర్వాత. ఇప్పుడు చెప్పండి, పేతురు ఎక్కడ నడిచాడు? నేల మీద. గట్టి చెప్పండి. నేల మీద. స్త్రీలు చెప్పండి. నేల మీద. గట్టి చెప్పండి. స్త్రీలు చెప్పండి. నేల మీద. ఎవరి సౌండ్ ఎక్కువ చెప్తారు? గట్టిగా. నేల మీద. అందరూ ఎప్పుడు కాల్ బయట పెట్టాడు? యేసు చెప్పిన తర్వాత. ప్రొఫెషనల్ ప్రీచింగ్ చేయడానికి నేను ఇష్టపడలేదు. దేవుడు నిన్ను దీవించును గాక, దేవుని అద్భుతాన్ని చూడబోతున్నారు. దేవుడు బిడ్డలారా, నువ్వు కొంపు గుళ్ళు చట్ట అంటేసుకుని దేవుడు ఆశ్రయించబోతున్నాడు బిడ్డలారా. ఈ డైలాగ్ వద్దు, ఇంకా ఉన్నట్టు మాట్లాడదు. హల్లెలూయా. 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 మీ అందరూ శుభవార్త. నీళ్ళ మీద కూడా పేతురు నడవలేదు, ప్రభు మాటని నడిచాడు. ఎవరికైనా అర్థమైంది? ఏ మాట నడిచాడు?
వెళ్ళిపోతాడు, అవును. తాబేళ్ళకి వెళ్ళిపోతాడు. అవును. కానీ దేనికోసం వెయిట్ చేశాడు? ప్రభువు మాట కోసం. ఎందుకంటే, ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన ఒకడు జీవించునన్న సత్యం వాడికి తెలుసు. హల్లెలూయా. ఎప్పుడైతే రానాడో ఆ కమ్మన్న మాట మీద కాలు పెట్టాడు, ఇంకా నీళ్ళలో మొదలలేదు. హల్లెలూయా. నా ప్రభుని యేసు ఆశ ఏంటో తెలుసా? మనందరూ యేసులో నడవాలని. హల్లెలూయా. చూడండి, అప్పుడు దాకా సమస్య వారి నుంచి నడిచింది, ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? సమస్య మీద నడుస్తున్నాడు. యేసులో హల్లెలూయా. సమస్య నడవాలి. చూడండి, కాలేదు హల్లెలూయా. అలానే కానీ పేతురు మాత్రం దేవుని నడిచిన బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. యేసు మాట. హల్లెలూయా. దేవుని మాట రా అన్న మాట మీద నడిచాడు. హల్లెలూయా. దేవుని వాగ్దానం నడుస్తున్నారు. ఇక్కడ అప్ప అక్కడ పొప్ప అన్ని దొంగ వేషాలు, మనకి వేషధారనే. ఇక్కడ హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, ఇంటికి ఒరే పని అన్ని గ్రామాలు అంటే సంఘం ఎంత కనబడ్డది? ఎంతమంది మందిరం చాలకుండా నిండిపోవాలి ఈ సంఘం. నువ్వు క్రీస్తులను నడవాలని ఆశ నీలో ఉంటే, లోకం నేను క్రీస్తులను నడవడం చూస్తే ఎంతమంది పట్టే మనుషులు పట్టే జాగ్రత్తగా ఉంటుందో తెలుసా? అందులో లేదు యథార్థత, లేదు ఒక్కరిలో లేదు. ఇక్కడ ప్రభు పక్షాన్ని నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నీ మనస్సాక్షి తెలియదు, నువ్వేం చేస్తున్నావు? నా మనస్సాక్షి తెలియదు, నేనేం చేస్తున్నాను? ఎవరు వస్తారు? నీ మనస్సాక్షి, డోంట్ యు నోట్ యువర్ కాన్షియన్స్ వాట్ యు ఆర్ డూయింగ్? డోంట్ ట్రై టు యాక్ట్ టు బి ఎ సెయింట్. పరిశుద్ధులు నటించక ప్రభు దగ్గర యథార్థుడు. హల్లెలూయా. 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 పేతురు నడిచాడా లేదా? నడిచాడు. గాలి లేదా? ఉంది. యేసు రాకుండా ఉన్న గాలి ఉంది, యేసు రాకుండా ఉన్న అలాగే ఉన్నాయి. కానీ పేతురు మాత్రం ఏం చేశాడు? యేసు మాట మీద నడిచాడు. ఎవరిలా నడిచాడు? యేసు క్రీస్తులా. హల్లెలూయా. ఎప్పుడైతే నడిచాడో చూడండి, మాట మీద మీ అందరూ చెప్తారు, నాతో కలిసి చెప్తాం. యేసుని చూస్తూ వాగ్దానం మీద నడు. వాగ్దానం మీద నడు. నీ దృష్టి ఎవరి మీద ఉండాలి? యేసు క్రీస్తు మీద. నీ చూపు ఎవరి మీద ఉండాలి? యేసు క్రీస్తు మీద. నీ పాదాలు దేని మీద ఉండాలి? యేసు మాట మీద. యేసు మాట మీద. యేసు మాట మీద. చెప్పండి, ఆయన వాక్ మీద, ఆయన వాక్యం మీద. నీ పాదాలు దేని మీద ఉండాలి? ఆయన మాట మీద. వాక్ మీద ఉండాలి. నీ చూపు దేని మీద ఉండాలి? యేసు మీద. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు ఇక్కడ కింద వాగ్దానం నుంచి నడుస్తాడు. రమ్మన్నాడు కాబట్టి, నువ్వు రమ్మన్నా కాబట్టి వస్తున్నాను. నువ్వు ప్రభు కాబట్టి కదా, ఆయన నువ్వు అద్భుతం ఇట్లాగే చేస్తావు. 5 రొట్టెలు 2 చేపలు. ఐ నో జీసస్ 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 జీసస్. చెప్పండి, పరిస్థితులు చూసారా? లేదంటే యేసుని చూసారా? యేసుని చూసినప్పుడు ఏం కలిగింది? విశ్వాసం. ధైర్యం. ఎప్పుడైతే యేసు నుంచి పరిస్థితి చూసారా? పరిస్థితుల వైపు చూస్తే నీకు భయం కలుగుతుంది. నీ పరిస్థితులు నీ సమస్య నేను ముంచేస్తుంది. ఇప్పటికే చాలా మంది మునిగిపోయారు. ఇక్కడ అది ఆరోగ్య విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, నీ ఆత్మీయ విషయమే కావచ్చు, నీ మానసిక పరిస్థితే కావచ్చు, ఏ విషయమైతే అయినా నువ్వు మునిగిపోతున్నావు. అది నీ మనస్సాక్షికి తెలుసు. యు నో యువర్ సింకింగ్. కారణం ఏంటంటే యేసు వైపు చూసే చూపు లేదు, పరిస్థితులు చూసే చూపు. పరిస్థితులు చూసినప్పుడు భయం కలిగిస్తుంది, యేసు వైపు చూసినప్పుడు విశ్వాసం కలిగిస్తుంది. హల్లెలూయా. 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 మునిగిపోతున్నాడు. ప్రభు ఇలా ఉదయకాలం మీరు అడగమంటారు, మీరు ఎంతమంది గ్రహిస్తున్నారు నేను మునిగిపోతున్నాను? నా తప్పుడు నిర్ణయం బట్టి, నా తొందరపాటు నిర్ణయం బట్టి నేను నా కుటుంబం మునిగిపోతున్నాను. ప్రభు అంటున్నాడు, నేను ఎంత ప్రేమ ఎంత ధైర్యమానంటే పేతురు అయితే గుర్తించాడు మునిగిపోతున్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? మునిగిపోతున్నాడు గుర్తించి, ప్రభువా నన్ను రక్షించు. ఎవరన్నా
నా కుటుంబం మునిగిపోతుందయ్యా, నా ఆర్థిక సమస్యలు మునిగిపోతున్నాయి, నా ఆరోగ్యం బొత్తిగా మునిగిపోతుందయ్యా, నా సమస్య నన్ను మింగేస్తుంది, నా బాధలు నన్ను మింగేస్తున్నాయి, నా చుట్టూ ఉన్న మనుషులు నన్ను మింగేస్తున్నాయి. అలాంటి వారు ఎవరు ఉంటే ప్రభావం నేను ఎంత ప్రేమ కలిగినానంటే యథార్థంగానే మునిగిపోతానని గ్రహించి ఒకళ్ళు కేకేస్తే ప్రభువా నన్ను రక్షించు అని కేకేస్తే ఆనాడు వెంటనే నా చేయించి లేపినట్లు నిన్ను నీ పరిస్థితి నుంచి ఈరోజు నేను లేపుతానంటాడు. కాబట్టి నన్ను చెప్పడానికి ప్రభుకి ప్రభువా నువ్వు స్టైల్ పోతానంటే నీ సమస్యను ఇంకా గుర్తించలేదు, ఇంకా గుర్తించలేదు. నిజంగా నువ్వు మునిగిపోతున్నావు, వేరే ఆధారం లేదయ్యా, ఈ అప్పుల్ని తీర్చుకునే శక్తి నా దగ్గర లేదు, స్తోమత నాకు లేదు అండ్ ఆధారం నా కళ ఎటు నుంచి కూడా లేదయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను రక్షించు, నన్ను రక్షించు. ఎవరన్నారన్న విశ్వాసం కలిగి ఒకటి గట్టి క్యాప్టెన్స్ ప్రభు అడగ స్టైల్ క్యాప్ అంటే నీ బాధలు నీ సమస్యలు నీకు కంఫర్ట్, ఇదిగో మీకున్న సమస్య ఇదే రోగం, పక్కడు ఏమనుకుంటాడు, ప్రభు కావాల్సింది యథార్థత. చెప్పండి ప్రభువా నీ బాధలు నన్ను రక్షించు, నా సమస్యలో నేను మునిగిపోతున్నానయ్యా, నన్ను క్షమించు, నా నిర్ణయాలు బట్టి నేను మునిగిపోతున్నానయ్యా. యేసు ముంచేసాడా, వాడు మునిగిపోయాడా? వాడే మునిగిపోయాడు. నిర్ణయం నీ నిర్ణయం నేను ముంచేసింది, నా నిర్ణయమే నన్ను ముంచేసింది. సంతోషంగా నా భవిష్యత్తు ఈ ఉద్యోగం ఉంటుంది ఊడిపోతుందా, నేను ఎందుకంటే ఎక్కువ చేయగలనా లేదా, జాగ్రత్త. ఎవరితో ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ప్రభు నిన్ను ఆదరిస్తున్నాడు. రాత్రి పడి నువ్వు చాలా కృంగిపోయావు, ఉదయం కాలం నువ్వు చాలా నిరుత్సాహం చెందావు, ఇంకెంతకాలం భరిస్తున్నావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతుంటే ప్రభు చెప్పండి, నన్ను చూసినందుకు స్తోత్రం, ప్రభువా నన్ను చూసినందుకు స్తోత్రం, నా బాధను అర్థం చేసుకున్నందుకు స్తోత్రం, ఈ రోజు నన్ను దర్శించినందుకు స్తోత్రం, ప్రేమగా నీ వాక్యం నాకు ఇస్తున్నందుకు స్తోత్రం. ఈ మాటలు నాదే ప్రభువా, ఈ రోజు నేను ధైర్యపరచుకున్నాను, నీ వైపు చూస్తున్నాను యేసయ్యా. హల్లెలూయా. వినండి, ముందు ఏం చేశాడు ఆయన? తిట్టలేదు పేదవి, నీకు ఎంత అవకాశం ఇస్తే పడిపోయి అనాలి. ఎప్పుడైతే ప్రభువా నన్ను రక్షించన్నాడు, ఆయన ఏం చేశాడు తెలుసా? వెంటనే వెంటనే చేయించి లేపి ముందు రక్షించి అల్ప విశ్వాసం కలిగేవాడు. తిట్టి కార్యం చేయలేదు. నా ప్రభుత్వం నాకు గొప్పతనం ఏంటో తెలుసా? ముందు మేలు చేసి తర్వాత హల్లెలూయా. ప్రభుని నా ఆస్తిలో ఉంచుకుంటా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆగండి, అసలు ఎందుకంటే గొప్ప విశ్వాసం ఏమవుతుంది? పేతురుకే. కానీ ఇప్పుడు ఏమని ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు? సుమారు విశ్వాసం పోగొట్టుకున్నాను. మళ్ళీ నడిచాడా లేదా? నడిచాడు. వినండి, నా ప్రభు ఒకసారి నీకు చేయబట్టలు లేకపోతే మళ్ళీ పాత వైభవం కంటే గొప్ప వైభవం. రెండోసారి కూడా పేతురు ఏం చేశాడు? యేసుతో నడిచాడు నేలపైన. ముందు యేసు డోర్లో కాలు పెట్టాడు. చెప్పండి, ఎప్పుడైతే యేసు డోర్లో కాలు పెట్టాడో గాలి ఆగింది. హల్లెలూయా. ఆమేన్. చెప్పండి, బెల్ క్లాస్ బెల్ కొట్టేశాడు. క్లాస్ బెల్ కొట్టేశాడు నా యేసు. అంటే ఏం చేశాడు ప్రభు? ఆపేశాడు. 3 నిమిషాలు కొట్టేస్తాడు. మొదటి మనం ఏదైతే తుఫాన్ గాలి అంటున్నామో
ప్రభు 3 విధాలు దాన్ని నీ నా జీవితంలో వాడతాడు, ఉపయోగిస్తాడు. మొదటిది, తుఫాన్తో నిన్ను ఆయన దగ్గరికి వచ్చేలా చేస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడు? సమస్యతో ఆయన దగ్గరికి వెళ్ళేలా చేస్తారు. ఆయన దగ్గరికి వచ్చేలా చేస్తాడు. రెండోది, ఈ తుఫాన్తో నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. పేదలు పరీక్షించడం లేదా? పరీక్షించారు. ఇప్పుడు పేదల దగ్గరికి లాక్కున్నాడు లేదా? లాక్కున్నాడు. వాడి దగ్గరికి వచ్చాడా లేదా? వచ్చాడు. సమస్య ప్రభు వినండి దేవుడిగా, ప్రభు నీతో ఎప్పుడు ఉంటాడో ఉండడో నాకు తెలియదు, కానీ నువ్వు నిజంగా నిస్సహాయ స్థితిలో ఉండి ప్రభు అని పిలిస్తే నీ దగ్గర ఉన్నవాడు నీకు ప్రత్యక్షం అవుతాడు. సమస్య వినండి, తుఫాన్ ఎందుకు కలిగిస్తాడు తెలుసా? నేను ఎవరినో చూడంటాడు. హల్లెలూయా. మూడోది ఏంటో తెలుసా? ఆగండి. ఇప్పుడు సాక్ష్యం 12 ఎవరికి ఉంది? పేతురు. పేతురు ఏమంటాడు? అద్భుతం చూశాను నేను, నేను కూడా నీటి మీద నడిచాను. హల్లెలూయా. మంది కూడా ఇప్పుడు ఏమంటాడు? పేతురు నడిచాడంటారు, కానీ ఈయన నడిచాడు అంటారు. తుఫాన్ సమస్య ద్వారా దేవుడు ఒక అద్భుతం నీ జీవితంలో చేసి ఆయన కొరకు సాక్షి హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తాడైనా? మీరు ఎంతమంది నమ్ముతున్నారు? నేను ఈరోజు ఇక్కడ కూర్చోడమే, ఆయన కృప, నేను ఇక్కడ ఉండడమే ఆయన కృప, ఆయనకి సాక్షినే ఉన్నాను. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? అపాయం నుంచి తప్పించాడు. అన్నిటికంటే గవర్నమెంట్ తెలుసా? కోవిడ్ నుంచి తప్పించాడు. అవును. హల్లెలూయా. నీ పక్కన ఎంతమంది చనిపోయారు? అవును. నీ బంధువులు ఎంతమంది చనిపోయారు? అవును. నీకు తెలిసిన స్నేహితులు ఎంతమంది గతించిపోయారు? అవును. నువ్వేం పెద్ద శక్తివంతుడు కాదు, ఆయన ప్రేమ, ఆయన ఆయన కృపలో హల్లెలూయా.